హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ విత్తనాలు వేసుకునే కాలం ఇది. మంచి విత్తనాలు వేసుకోండి. సొర, బీర, కాకరకాయ అన్నీ విత్తనాలు వేసుకోవచ్చు. వంకాయలు వేసుకునే వాళ్ళు, బెండకాయలు ఏమైనా వేసుకోవచ్చు. ఆకుకూర చూడండి, మాకు వస్తామనే ఉంది, అయినా మళ్ళీ విత్తనాలు వేస్తూ ఉన్నాను నేను. ఈ తోటకూర కాబట్టి ఈసారి చిర్రాకు వేద్దాం అనుకుంటున్నాను. మా మరిది గారు అడిగారు చిర్రాకు ఎలా వేయాలని. ఏముంది దాంట్లో చేసి చూపిస్తామని ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఏమన్నా ఇంట్లో వేసుకుంటే ఎంత నీట్గా లేత ఆకు కోసుకొని వండుకుంటే బాగా రుచిగా ఉంటుంది. వేస్తూ ఉన్నాను చూడండి విత్తనాలు. ఈ ట్రబ్బు ఖాళీ అయ్యింది, ఆకుకూర ఉంటే లాగేశాను. ఇప్పుడు దీంట్లో చిర్రాకు విత్తనాలు వేస్తాను. అంతా చక్కగా శుద్ధంగా పొడి పొడి చేసేసి మట్టి పైన నుంచి కొన్ని విత్తనాలు గింజలు వేసేసాను. వాటిలో కొద్దిగా ఎరువు, మట్టి పోసేస్తాను. పైన నుంచి పోసి చల్లగా నీళ్ళు బాగా ఇవన్నీ పోసేసాక రోజు చల్లుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం పోస్తూ ఉంటే నీళ్ళు చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఆకుకూర మాత్రం బాగా నీట్గా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటే వేరే విత్తనాలు వేసుకోవాలి. అన్నిట్లో కొన్నిట్లో వేసున్న సొర విత్తనాలు, బీర విత్తనాలు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. కొద్దిగా పైకి వస్తే మీకు చూపిస్తాను. బెండ కూడా వేయాలా. ఇవన్నీ ఇప్పుడు తొట్లన్నీ ఖాళీ చేసుకొని కొద్దిగా శ్రమ పడితే మాత్రం ఎప్పుడు వంటగా మనకు మంచి కూరగాయలు వస్తూ ఉంటాయి, తింటూ ఉంటాం. కానీ చేసుకుంటే మాత్రం చిన్న ప్లేస్ ఉన్నా ఆకుకూరలు పెట్టుకోండి, నిండా వస్తాయి. ఏమంటే వేసుకున్నాం అనుకో, చిర్రాకు, తోటకూర, బచ్చలాకు ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది.